హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏమంటే మీరు పాత వీడియోలో చూసిండొచ్చు మా బ్రో ఏమేమి అర్న్ చేసిండది యూట్యూబ్ని. కానీ ఇప్పుడు నేను దాన్ని చూపిస్తా. ఫస్ట్ అర్న్ చేసిండేది వచ్చి ఇది యూట్యూబ్ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్. ఇది బ్రోకి చేరుతుంది. ఈ సిల్వర్ ప్లే బటన్ ఎన్నో జనాల డ్రీమ్ ఉంటుంది అది తీసుకోవాలనేసి. ఆ సిల్వర్ బటన్ అచీవ్ చేసినాక ఏమేమి తీసుకోండవు చెప్పు బ్రో. నువ్వు ఎట్లు స్టార్ట్ చేసింది, యా ఫోన్ ఇంకా స్టార్ట్ చేసిందని? బ్రో నాది ఇది వివో. మీరు చూస్తూ ఉండొచ్చు కదా, ఈ ఫోన్ ఇంకా నేను ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసింది 15 years అయింది వచ్చేమో ఈ ఫోన్కి. నేను ఇంకా నా లైక్ మెమోరీస్ నేను దీన్ని ఇంకా పెయిన్కి వచ్చినాను, ఇంకా అట్లే పెట్టుకున్నాను, సేఫ్గా పెట్టుకున్నాను. ఇంకా ఒక డ్యామేజ్ కాలే, ఒక ఏమి పొడలే, కింది పొడింటే నేను పగలలే. సో బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ దిస్. సో నేను దీన్ని హుషారుగా పెట్టుకోండా. అండ్ మీరేం చూస్తూ ఉంటారు కదా, ఈ మైక్ అరేంజ్ 48 ఉండొచ్చు డీజే. సో దీన్ని కూడా 48Kనా అంతా అవును, నేను కూడా యూట్యూబ్ అర్నింగ్ అనేది తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, శాంసంగ్ 24 అల్ట్రా కూడా నేను యూట్యూబ్ లింక్ అనేది తీసుకోండి. అండ్ మీకు ఇంకొకటి షాకింగ్ న్యూస్ అయినా ఏమంటే డీజే ప్రోడక్ట్స్ లైక్ డ్రోన్. సో ఇది Air 3s, ఇది కూడా నేను యూట్యూబ్ ఇన్కమ్ లింక్ అని తీసుకోండి. అండ్ వన్ మోర్ డీజే ప్రోడక్ట్ ఏమంటే దిస్ ఈజ్ మై డ్రీమ్ గైస్ యాక్చువల్లీ. సో ఇది కూడా ఇది మ్యావిక్ 4 Pro. మీకు తెలిసి ఉంటుంది, ఇది 4 lakhs, అదొక 2 lakhs అనుకుంటాను. ఇంత బట్ ఒక ఐఫోన్ కూడా తీసుకోండి. ఇదంతా లైక్ నేను యూట్యూబ్ ఇంకా అర్న్ చేసి తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను బైక్ కూడా తీసుకోండి, R15 4 version. సో అది కూడా యూట్యూబ్ ఇన్కమ్ లింక్ అనేది తీసుకోండి. ఇదంతా మీరు తీసుకోవాలంటే మీరు కరెక్ట్గా ఒక దావ్ అనేది ఏముంటుందో దాన్ని కరెక్ట్గా చేసుకోకపోతే మీ గోల్ ఏమైనా సక్సెస్ కావాలంటే మీ ఇంటెన్షన్ను, మీ హార్డ్ వర్క్ యూట్యూబ్లో చూపిస్తే 100% యూ హ్యావ్ లైఫ్, 100% యూ కెన్ కమ్ సక్సెస్ అని చెప్పేకి ఇష్టపడతా. నేను కంటెంట్ వేస్తాను, బరీ 3 నాళ్ళు నాకు సిక్కే అంతే కంటెంట్. డైలీ బ్లాగ్ ఏం చేయాలో నాకు గొత్తైతలే అని అంతా అడుగుతూ ఉండరు. దానికి వాళ్ళకి ఏం చెప్పేకి ఇష్టపడతావు బ్రో? సింపుల్ లాజిక్ బ్రో. ఇక్కడేమి ఇప్పుడు నీవు రియాలిటీగా నువ్వు ఎట్లా అనేది జనాలకి అంటే ఇప్పుడు ఇంట్లో పొద్దున్న ఇంకా మాప్సారు కంటే నువ్వేముంటావు, నీ రియాలిటీని జనాలకు చూపిస్తే కన్నా 100% యూస్ పోతుంది. నువ్వు పొద్దున్న లేచినావు ఇంకా పొనుకునే గంట నువ్వేం డైలీ వ్లాగ్స్ అంటే నీ డే రొటీన్ ఏముంటుందో దాన్నంతా వీడియోస్ తీసి పెట్టు. నీకు ఇష్టం పడేవాళ్ళు వాళ్ళు నీ లైఫ్లో నీ అట్లనే కొందరు ఎందరో ఉంటారు నేను ఫాలో చేసేవాళ్ళు. కానీ నీ అట్లా ఇందరూ కొందరు ఉంటారు, నేను చేసినట్లే వీడియో చేస్తూ ఉన్నాడు కదా, నేను చేసినట్లే వీడియో చేస్తూ ఉన్నాడు కూడా నీ వీడియోని చూసేవాళ్ళు చాలా ఉంటారు. నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావంటే వాళ్ళు జిమ్కి పోయేవాళ్ళు ఉంటే కదా సిరీస్ తర పెట్టుకొని వెబ్ సిరీసో లేకుంటే డైలీ వ్లాగ్స్ వాళ్ళు వస్తుంది కదా జిమ్మర్స్కో, వాళ్ళు లేదు ఇట్లే వాళ్ళు రీల్స్ చేయాలంటే రీల్స్ చేయని డబ్ చేయొచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయొచ్చు. బట్ కంటెంట్ ఉంటే బ్రో ప్రతి ఒక్క వీడియోను పోయేపోతుంది. మెయిన్ కంటెంట్. ఈ నువ్వేమో వీడియో చేస్తూ ఉండవంటే దాంట్లో నువ్వు డైలీ వ్లాగ్స్లో నువ్వేం రొటీన్ డైలీ ఏముంటుందో అది చేస్తూ ఉండవు కదా. బట్ ఇప్పుడు నాదనుకో ఇన్ఫర్మేషన్ ఈయనే ఇవ్వాలా, కంపల్సరీ ఎడ్యుకేషన్ పర్పస్ నా వీడియోస్. సో ఎడ్యుకేషన్ పర్పస్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటూ దాన్ని ఈయన ఇవ్వాలా. లేదు నేను అట్లేదు ఇంకొకటి చేయాలంటే కన్నా యూ హ్యావ్ టు మేక్ ఇట్ స్క్రిప్ట్ చేసుకొని ఇట్లే మాట్లాడాలా, ఇట్లే కంటెంట్ ఇవ్వాలా, ఇదే చేయాలనేసి వీ హ్యావ్. దాంట్లో పోతే కన్నా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మనం స్క్రిప్ట్ చేసుకొని ఇట్లే మాట్లాడాలా, ఆమెకి ఈ కంటెంట్ ಬಗ್ಗೆ మాట్లాడాలంటే ఇట్ విల్ టేక్ టైం అండ్ ఇట్ విల్ టేక్ ఫర్ ఎడిటింగ్ చాలా తీసుకోండి. ఇప్పుడు నేను ఒక వీడియోకి ఎడిట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ లైక్ 4 hours ఇది తీసుకుంటుంది. సో ఒక వీడియో జస్ట్ దట్ 10 to 15 minutes అంతేనే. బట్ డైలీ వ్లాగ్స్ నీకే తెలిసినట్ల 25 minutes ఉంటుంది. సో హ్యావ్ టు గ్రో అప్ అంతే. నువ్వు దాంట్లో పెరిగితే కానీ ఆటోమేటిక్ పెరుగుతావు. అండ్ ఇప్పుడు నీకు చెప్తాను, ఇప్పుడు 132 వచ్చింది, నేను ఇప్పుడు టుడే నేను చూసి 120 ఉండింది, ఇప్పుడు వచ్చేసి 132 అయింది. నువ్వు ఒకరికైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తావా? ఇవాళ చెప్పలే, నీకు ఇష్టం కాలేదా? ఇప్పుడు మాడే ఒకరికి చెప్పుకోమటికి 132 ఎట్లా అయ్యి ఎవరో ఇష్టం పడితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యిండారు. అదే ఎగ్జాంపుల్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు టేక్ అంతే. సక్సెస్ అనేది మనలో ఉంటుంది బ్రో. మనం చేసే దాంట్లోనూ మనలో ఉంటుంది, చూపించే దాంట్లోనూ మనలో ఉంటుంది. బట్
ఈ ప్రయత్నం అనేది ఉంటుంది చూడి, అది ఒక్కిత ఎడ్జ్ పెట్టినాక వెనక్కి ఎత్తకూడదు. అది ఏమే కానీ ఇప్పుడు ఒక తాత నేను చెప్పే కదా, పని చేసి స్టార్ట్ చేసిండామంటే అది యూజ్ చేసినట్లు ఉండాలి జనాలకి, చెప్పే కదా అట్లా ఉండాలి అంతే. బట్ మంచి లైఫ్ ఉంది. ఇంతంతా తీసుకోవాలంటే సేవింగ్స్ వేసుకొని ఎప్పుడో అయితా ఉండలే. బట్ యూట్యూబ్ ఇన్కమ్ ఇంకా వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, మనం తీసుకొనొచ్చు డ్రీమ్స్ని, అట్లా ఉంటుంది. నెక్స్ట్ బ్లాగ్లో సిక్తాం గైస్, బాయ్. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.